సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతూ ఉండడంతో నీటిని కిందికి వదిలేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే డ్యాంలోని 8 గేట్లు ఎలాంటి లోపాలు లేకుండా హైట్ పెంచారు. కానీ 2 గేట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. 2, 3 నెంబర్ గేట్లు మొరాయించాయి. గేట్ల ప్యానెల్లోని బ్రేక్ కాయిల్స్ కాలిపోవడంతో సమస్య ఎదురైంది. ఒకవైపు వరద ప్రవాహం వస్తున్నా ఉధృతి పెరుగుతున్న సమయంలో గేట్లు పైకి లేకపోవడంతో ఒక్కసారిగా అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడి రాత్రికి రాత్రి సమస్యను సరిదిద్దారు. సాంకేతిక లోపం సరిచేయడంతో పెను ముప్పు తప్పినట్లయింది. అనంతరం డ్యాం గేట్లు 20 అడుగుల హైట్ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం గేట్లలో ఎలాంటి లోపాలు లేకుండా 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.40 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212.4385 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 4.15 లక్షల క్యూసెక్కులుగా వరద నీరు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.